టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పవన్ సాధినేనిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అవకాశాల పేరుతో తనను దారుణంగా మోసం చేశాడంటూ ఓ వర్ధమాన రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. సినిమాల్లో మంచి అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో సహజీవనం చేశాడని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే ముఖం చాటేశాడని, తనను మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు పవన్ సాధినేనిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. కాగా పవన్ సాధినేని ప్రస్తుతం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్తో ఆకాశంలో ఒక తార అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో ఈయన ప్రేమ, ఇష్క్, కాదల్, సావిత్రి, సేనాపతి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ అరెస్ట్ వ్యవహారంతో ఇప్పుడు సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై మరిన్ని వివరాలు మన బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఇప్పుడు ఈ డైరెక్టర్ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం దీని యొక్క ఈ డైరెక్టర్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏముంది మీ దగ్గర? రైట్ సయ్యద్, గుడ్ ఈవినింగ్. ప్రస్తుతం మనం గోల్కొండ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సైదుల్ గారితో మాట్లాడడం జరిగింది ఈ కేసు గురించి. సో ఈ కేసులోకి వెళ్తే మన తెలుగు చలనచిత్ర దర్శకుడు, స్టార్ డైరెక్టరు, కొన్ని సినిమాలు ఈ మధ్యలో కూడా చేశాడు. సో ఆయన దర్శకుడు పవన్ సాధినేని ఒక కేసులో ఇరుక్కున్నాడు. ఈయన వచ్చేసి ప్రేమ, ఇష్క్, కాదల్, సావిత్రి, మీరు చెప్పినట్టుగా సేనాపతి, ఇప్పుడు ప్రస్తుతం ఆకాశంలో ఒక తార దుల్కర్ సల్మాన్ హీరోగా కూడా అది నిర్మాణంలో ఉంది. అదేవిధంగా వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్లు కూడా చేశాడు, ఫేమస్ కూడా అయ్యాడు, చాలా భవిష్యత్తు ఉన్న దర్శకుడు. అయితే గాయత్రి గుప్తా అనే ఒక సినీ ఆర్టిస్టు ఆమె మీద ఒక ఫిర్యాదు చేసింది. ఆగస్టు 5వ తారీఖు ఆమె డైరెక్ట్గా ఉమెన్ సేఫ్టీ వింగ్ అక్కడికి వెళ్ళింది. అక్కడ కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ కంప్లైంట్ ఇవ్వడంతో సో జూబ్లీ హిల్స్కి పంపించారు. అక్కడ వాళ్ళ పరిధి కాదు. ఆ తర్వాత రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వచ్చారు. అక్కడ కూడా ఆమె పరిధి కాదు. ఆ తర్వాత గచ్చిబౌలి పిఎస్ కావచ్చు అనుకుంటారు. కానీ లాస్ట్కి చివరిగా ఆమె ఏదైతే కేసు ఉందో ఇప్పుడు మనం ఉన్న గోల్కొండ పిఎస్లో కేసు నమోదైంది. కేసు నమోదైన వెంటనే పోలీసులు దీనికి సంబంధించిన విచారణ ప్రారంభించి ఎవరైతే ఉన్నారో పవన్ సాధినేని, ఈ పవన్ సాధినేని చాలా రోజుల నుంచి ఈమెకు పరిచయంగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో, సహజీవనంలో కూడా ఉన్నట్టుగా పోలీస్ ఎంక్వైరీలో తెలిసింది. అయితే కొన్ని సంవత్సరాలుగా సహజీవనంలో ఉన్నారు. అదేవిధంగా సినిమా అవకాశాలతో పాటు కొంత డబ్బులు కూడా ఈమె దగ్గర తీసుకున్నట్టుగా ఆమె ఫిర్యాదులో అయితే పేర్కొంది. సో విక్టిమ్, బాధితురాలు ఎవరైతే గాయత్రి గుప్తా ఉందో సినీ ఆర్టిస్ట్, ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేసిన తర్వాత కొంత ప్రాథమిక సమాచారం వాళ్ళు రూఢి చేసుకున్న తర్వాత కేసులు నమోదు చేశారు. 2 కేసులు, సెక్షన్ 69 అండ్ సెక్షన్ 150/2, ఈ 2 కూడా మోసపూరితము, అదేవిధంగా మోసం చేయడము, డబ్బులు లాక్కోవడం, అబ్యూజ్ చేయడము, లైంగికంగా వేధించడం, ఇలాంటి కేసులు నమోదు చేశారు. నమోదు చేసి కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు 14 రోజుల రిమాండ్ న్యాయమూర్తి విధించారు. ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఆల్రెడీ 10 రోజులు 11 రోజులు అవుతుంది జైలుకి వెళ్ళి. సో 14 రోజుల జైలు శిక్ష ఆయన చెంచల్గూడ జైల్లో అనుభవిస్తున్నాడు. సో ఒక మంచి భవిష్యత్తున్న దర్శకుడు. ఇప్పుడు ఒక సినిమా కూడా ఆకాశంలో ఒక తార అనే ఒక ఫిలిం కూడా ఆల్రెడీ నిర్మాణంలో ఉంది. అలాంటి సమయంలో ఇప్పుడు ఈ దర్శకుడు అరెస్ట్ కావడం, లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ కావడము మనం చూస్తున్నాం. ఇది చాలా ఆయన కెరీర్కే ఒక మచ్చ. మనం సయ్యద్ చూస్తున్నాం, ఈ మధ్యలో చాలా కేసులు అవుతున్నాయి. హైదరాబాద్లో సెలబ్రిటీలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ముఖ్యంగా సినీ కావచ్చు, ఇంకా ఇలాంటి విషయాల్లో ఈ యొక్క లైంగిక వేధింపుల విషయాలు, అదేవిధంగా సహజీవనం లాంటి అనేకమైన విషయాలు మనం చూస్తున్నాం. పోలీసులు కూడా ఇప్పటికే చాలాసార్లు పిలుపునిస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు, ఎవరితో కూడా అనవసరమైన పరిచయాలు పెట్టుకోవద్దు, అదేవిధంగా మోసపోకూడదు. ఒకవేళ మోసపోతే మీకు ఆ దృష్టికి వస్తే వెంటనే పోలీసులను మీరు ఆశ్రయించండి, ఖచ్చితంగా పోలీసులు న్యాయం చేస్తామంటారు. ఇప్పుడు ఈ పవన్ సాధినేని అనేది టాలీవుడ్ మంచి డైరెక్టరు. కేసు పోలీస్ ఫిర్యాదు చేసిన వెంటనే విచారణ చేసి నిజంగా అది రూఢి చేసుకొని వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన పరిస్థితి. సయ్యద్. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కుమార్.